ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నమస్తే, నేను విజయ్. హైదరాబాద్కి చెందిన 55 ఏళ్ల మహిళ స్కూల్లో పనిచేస్తూ తప్పిపోయారు. ప్రస్తుతం ఆ కుటుంబం సుమన్ టీవీని ఆశ్రయించింది. ఆమె కుమారుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఏం జరిగిందండి? ఎలా తప్పిపోయారు మీ మదర్? యాక్చువల్‌గా మేము ఉండేది బోరవండ స్నేహపురి కాలనీ మోతినగర్ ఏరియాలో ఒక ఎస్టీ ఫాతిమా స్కూల్, ప్లే స్కూల్ అని ఒక చిన్న ప్లే స్కూల్‌లో అమ్మగారు ఆయాగా పనిచేస్తున్నారు. అయితే మొన్న 4వ తారీఖు చిల్డ్రన్స్ డే స్పెషల్‌గా వాళ్ళు కృష్ణకాంత్ పార్క్‌కి విజిట్ చేశారు. హ్మ్. కృష్ణకాంత్ పార్క్‌కి విజిట్ చేశారు. పిల్లలతో పాటు టీచర్స్ అందరికి విజిట్ చేసేటప్పుడు అమ్మగారికి గత 4 సంవత్సరాలుగా కొద్దిగా మతిస్థిమితం ఉండడంతో అమ్మగారు ఇంటి పక్కన తప్ప ఇంకెక్కడికి వెళ్ళే పొజిషన్ లేదు. బోరబండ, మోతినగర్, ఈ సేవ సరెండర్ తప్ప ఇంకెక్కడికి వెళ్ళే పొజిషన్ అమ్మగారికి జ్ఞానోదయం అంత లేదు. మేమంతా చిన్న పిల్లలాగా చూసుకుంటున్నాం మేము. మాది చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అయితే 14వ తారీఖున అమ్మగారితో పాటు, పిల్లలతో పాటు మా అమ్మగారిని కూడా రమ్మని చెప్తే మా అమ్మగారు ఈ నెల 14న ఈ నెల 14 చిల్డ్రన్స్ డే స్పెషల్ చిల్డ్రన్స్ డే రోజు నవంబర్ 14. నవంబర్ 14వ తారీఖు. ఆళ్ళు మధ్యాహ్నం 12 గంటలకి ఇట్లా కృష్ణకాంత్ పార్క్‌కెళ్లారు సార్. ఆ తర్వాత ప్రిన్సిపాల్ గారు మా అమ్మగారిని తన వెహికల్‌లో వేసుకుంటూ కృష్ణకాంత్ పార్క్‌కెళ్లారు. ఆమెకి మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో చాయ్ తాగే అలవాటు ఉంది. ఆమె టీచర్‌ని, ఆమె ప్రిన్సిపాల్‌ని ఆశ్రయించారు నాకు చాయ్ కావాలని. ఆ సమయంలో వాళ్ళ పిల్లలతో బిజీగా ఉండి సరే చూద్దాం అనేసరికి అమ్మగారికి చాయ్ ఖచ్చితంగా కావాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ దొరకట్లేదని ఆమె ఆహ్, కృష్ణకాంత్ పార్క్ నుండి 1:34 గేట్ బయటకొచ్చి అట్లా సాయిబాబా టెంపుల్‌కి జవహర్లాల్ వైపు వెళ్లారు. అంటే ఇప్పుడు మీకు ఎలా తెలిసింది కృష్ణకాంత్ పార్క్ దగ్గర 1:34 సరిగ్గా ఆమె బయటకు వచ్చిందని మీకు ఎట్లా తెలిసింది? యాక్చువల్‌గా 2 గంటల ప్రాంతంలో టీచర్‌కి మా కజిన్ అనే సిస్టర్ ఒక గౌతమి ఒక అమ్మాయి వాళ్ళు సంప్రదించారు. వాళ్ళ టీచర్స్ ప్రిన్సిపాల్‌కి చెప్పారు. వాళ్ళు వెతుకుతూ 4:34 నాకు ఫోన్ చేసి, "ఇట్లా మీ అమ్మగారు తప్పిపోయారు. మేము మదననగర్ పిఎస్‌లో కూడా చెప్పడం జరిగింది. మీరు కూడా వెతకండి" అని చెప్తే నేను ఆ క్షణం నుండి ఒక్క సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా నేను మొత్తం సరెండర్‌లో తిరిగిన తర్వాత 9:00కి నేను మదననగర్ పిఎస్‌కెళ్ళాను. వెళ్తే ఇక్కడ ఎవరైనా వచ్చి కంప్లెయింట్ ఇచ్చారా? రేజ్ చేశారా? ఇలా మా అమ్మగారు మిస్ అయ్యారు. స్కూల్ టీచర్ ఎవరైనా వచ్చారని అడిగితే, ఎవరు యారేదో వచ్చారు. ఒక టీచర్ వచ్చారు. వెర్బల్‌గా చెప్పి వెళ్లారు గానీ కంప్లెయింట్ ఏమి రేజ్ చేయలేదని చెప్పారు. అప్పుడు నేను ఇమ్మీడియేట్‌లీ జి. శ్రీనివాసరావు సీఐ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ ఉన్నారు. మన ఇన్‌చార్జ్ గారు ఉన్నారు. ఎస్ఐ గారు, అవినాష్ గారు ఆధ్వర్యంలో నేను కంప్లెయింట్ రేజ్ చేశాను. కంప్లెయింట్ తీసుకున్నారు. తర్వాత నేను రాత్రి పగలు ఒక 5 మినిట్స్ కూడా ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా 7 వెహికల్స్‌తో 14 మంది మేము రాత్రి పగలు అనుకుంటూ తిరుగుతూనే ఉన్నాము. ఇప్పటికి మా అమ్మ ఆచూకీ దొరకలేదు. రాత్రి పగలు అనుకుంటూ తిరుగుతున్నాము. అది ఏం చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి మేము సోషల్ మీడియాలో కూడా ఆశ్రయించాము. సోషల్ మీడియాలో ఎవరు కొద్దిగా ఫేమస్‌గా ఉన్నారో వాళ్ళందరిని ఆశ్రయించాము. వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. సుమన్ టీవీ లాంటి విషయాల్లో కొద్ది ముందుండి అందరిని ఆశ్రయిస్తదని మేము తెలుసుకొని నేను సుమన్ టీవీ ఎప్పుడు చూస్తుంటాను. అట్లాగని సుమన్ టీవీకి రావడం జరిగింది. అంటే మీరు చుట్టుపక్కలంతా గాలిచ్చారా? 6 డేస్ అవుతుంది. రాత్రను పగలనక ఒక 5 మినిట్స్ కూడా వేస్ట్ కాకుండా ప్రతి నిమిషం తిరుగుతూనే ఉన్నాము. చూసేవాళ్ళు అక్కడున్నారు, ఇక్కడున్నారు అని ఫోన్ ద్వారా చెప్తున్నారు. బట్ ఆ టైంకి ఆ లొకేషన్‌కెళ్తుంటే దొరకట్లేదు ఆమె. ఓహో! చూసారని వేరే వాళ్ళు కూడా కాల్ చేసి ఇలాంటి చెప్తున్నారు. పేపర్స్ మొత్తం సరెండర్ లొకేషన్ మొత్తం పెట్టాము సార్. అమీర్పేట ప్రతి మెట్రో స్టేషన్ వైపు ప్రతి లొకేషన్స్‌లో మేము పెడుతున్నాము. కాదండి, మీకు చూసామని ఫోన్ చేసి చెప్పారంటున్నారు ఆ! కదా! అంటే అది ఎన్ని రోజుల లోపల? ఈ తప్పిపోయిన 1 డే, రోజు 2 నుంచి? డేస్ నుంచి చెప్తున్నారు సార్. 2 రోజుల నుంచి. చెప్తున్నారు. బట్ ఆమెకు పెట్టుకునే పొజిషన్ వాళ్ళ దగ్గర ఉండట్లేదు. వాళ్ళు చెప్తున్నారు. మేము ఆ లొకేషన్‌కెళ్తుంటే మాకు దొరకట్లేదు. అది ఎంతవరకు ఆమె వాస్తవం వెళ్ళిపోతున్నారంట? ఆమె వెళ్ళిపోతున్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవమో మాకు తెలియట్లేదు. ఎందుకంటే మేము 14 మంది ఇదే లొకేషన్స్‌తో తిరుగుతున్నాం. మా కంటికి పడట్లేదు. అందుకని మేము ఫిక్స్ చేసి నుంచి రాత్రనక పగలనక తిరుగుతున్నాం సార్. ఈ సుమన్ టీవీ లాంటి విషయాలు ముందుండి ఆశ్రయిస్తదని చెప్పి మేము సుమన్ టీవీని ఆశ్రయించాం సార్. దయచేసి ఎవరికైనా కనిపించినా అంటే సరే ఆమె స్కూల్లో ఏం పని చేసేవారు? స్కూల్‌లో ఆయాగా చేస్తున్నారు సార్. ఆయాగా పని చేసేవారు. ఆయాగా ఎన్ని చేస్తున్నారు. సంవత్సరాల నుంచి చేసేవారు? 2 ½ ఇయర్స్ నుంచి అక్కడ చేస్తున్నారు సార్. 2.5 సంవత్సరాల అవును నుంచి. సార్. మీ ఇంటికి దగ్గరేనా స్కూలు? ఇంటి నుండి ఒక 30-50 మీటర్స్ ఉంటది సార్. సారీ అంతే. అంతే సార్. హ్మ్. మీ అనుమానం అంటే ఆమెకు మతిస్థిమితం సరిగ్గా లేదు అని అంటున్నారు కదా! ఆమె మతిస్థిమితం సరిగ్గా లేకపోవడం వల్ల ఎళ్ళిపోయిందంటారా? లేదంటే ఏదన్నా కొన్ని అనుమానాలు ఏమైనా ఉన్నాయంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్‌గా వాళ్ళు మాకు వితౌట్ ఇన్ఫర్మేషన్‌తో తీసుకువెళ్లారు. మేము మోతీనగర్ సరెండర్, బోరబండ సరెండర్ తప్ప మేము అమ్మగారికి ఎక్కడికి తీసుకుపోము. తీసుకుపోయినా మేము ఖచ్చితంగా ఎస్కార్ట్ నుండి తీసుకుపోతాము. అట్లాంటిది వాళ్ళు మా అవగాహన లేకుండా వాళ్ళు తీసుకెళ్లారు కాబట్టి, వాళ్ళు ఖచ్చితంగా దగ్గరుండి తీసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదుంది. వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు మాదొక మాట చెప్పినా సరే, లేకుంటే తీసుకెళ్ళేటప్పుడు అంత జాగ్రత్తగా తీసుకొచ్చినా సరే బావుండేది. వాళ్ళు అడిగే వాళ్ళు మా అమ్మగారు చాయ్ అడిగే టైంలో ఇమ్మీడియేట్‌లీ వాళ్ళు ఇచ్చేది బావుండేది. లేకుంటే దగ్గరుండి చూసుకున్నా బావుండేది. వాళ్ళు బిజీలో ఉండిపోయారు. మా అమ్మగారిని చూసుకోలేదని నేను అనుకుంటున్నాను. ఈమె ఖచ్చితంగా నేను తాగాలనే ఒక ఉద్దేశంతో ఆమె బయటకొచ్చి తాగి, మళ్ళీ సేమ్ లొకేషన్‌కెళ్ళాలనుకున్నా కూడా ఆమె మర్చిపోయి ఎళ్ళలేకపోయారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇలా ఆరోగ్యం ఎప్పటినుంచి బాలేదు ఆమెకి? ఒక 4 ½ ఇయర్స్ అవుతుంది సార్. 4.5 సంవత్సరాల 4.5 నుంచి. సంవత్సరాలుగా ఇలా గతంలో ఎప్పుడైనా తప్పిపోయారా? గతంలో తిప్పపోయారంటే ఒక
ఈఎస్ఐ హాస్పిటల్ నేను ఆమెకి ట్రీట్మెంట్ చేస్తున్నాను. ఈఎస్ఐ హాస్పిటల్‌లో ప్రతి మెడిసిన్ నేను తీసుకుంటున్నాను. ఒకరోజు హాస్పిటల్‌కి తీసుకెళ్ళమని చెప్పారు. అంత ముందుకే 2 డేస్ ముందుగా నేను తీసుకెళ్ళుంటున్నా హాస్పిటల్‌కి. నేను ఆఫీస్‌కి బయలుదేరే టైంలో హాస్పిటల్‌కి తీసుకెళ్ళంటే నేను ఈవినింగ్ వచ్చి తీసుకెళ్తానమ్మా అని చెప్పేసరికి మా అమ్మగారు నా మీద కోపంతో మన కబీర్ నగర్ ఏరియాలో ఒక చిన్న క్లినిక్ ఉంటుంది. గణేష్ క్లినిక్ అని. ఆ క్లినిక్‌కెళ్లారు. అక్కడ నుండి రాలేకపోయారు. వేరే వాళ్ళ ద్వారాన మనకు తెలిసి మనం వెళ్లి తీసుకురావడం జరిగింది. అంతకు మించి ఏం జరగలేదు సార్. ఇప్పుడు మీ అమ్మగారికి అడ్రస్ తెలుసా? మీ ఇంటి అడ్రస్ తెలుసా? ఒకవేళ ఎవరన్నా పట్టుకున్నా కానీ ఆమె ఇంటి అడ్రస్ చెప్పే అంత ఉండి బోరబండ అనే పదం తప్ప మా హ్మ్. అమ్మగారికి ఆమె పేరు ఆదిలక్ష్మి అని తప్ప మా పేర్లు గాని, మా కుటుంబ సభ్యుల పేర్లు గాని ఆమె మర్చిపోయే స్థితిలో ఉన్నారు సార్. ఫోన్ గానీ ఏమీ లేదు. ఫోన్ లేదు సార్ అమ్మగారి దగ్గర. ఇదివరకు 4½ ఇయర్‌కి ముందుగా చాలా యాక్టివ్‌గా ఉండేవాళ్ళు. చదువులేదు గానీ చాలా హుషారుగా ఉండేవాళ్ళు. ఎంత దూరమైనా ఎళ్లి ఒంటరిగా వచ్చేవాళ్ళు. ఎవరితో ఎట్లా మాట్లాడాలో అన్ని విధాలుగా తెలుసు. బట్ ఈ మతిస్థిమితం మా బావగారు, చిన్న బావగారు హఠాత్తుగా చనిపోయిన కాంచి ఆమెకి బ్రెయిన్ కొద్దిగా ప్రాబ్లమ్ అయ్యి అప్పటి నుండి ఈ మతిస్థిమితం వల్ల ఇబ్బంది జరిగింది సార్. సో, ఫైనల్‌గా మీరేం చెప్పదలుచుకున్నారు? మీ అమ్మగారిని ఎవరైనా చూస్తే వారు తిరిగి తీసుకురావడానికి ఎలా మిమ్మల్ని సంప్రదించాలి ఏంటి? అదే సార్ మేము మీకు మీ సుమన్ టీవీ తరపున కోరుకునేదేంటంటే, ఈ సరెండర్‌లోనే ఉంటుందని మేము వింటున్నాము. బట్ మేము 14 మంది 7 వెహికల్స్‌లో కంటిన్యూగా రాత్రి పగలు వెతుకుతూ ఉన్నాము. మా కంటిలో పడట్లేదు. దయచేసి మీకెవ్వరికైనా కనిపించినా సరే, ఈ అడ్రస్‌కి, ఈ ఫోను నంబర్‌లకైనా ఫోను చేయండి. లేకుంటే బోరబండ, మోతీనగర్, స్నేహపురి కాలనీ, హౌస్ నంబర్ 13-1-160/4/A శ్రీగిరి నివాస్ అపార్ట్మెంట్‌లో మేము మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌లో అక్కడ ఉంటున్నాము. దయచేసి మీకెవ్వరు కనిపించినా ఈ సుమంత్ టీవీ తరపున మేము కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు బోరబండ నుంచి చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో ఉంటుందని మీ అనుమానం? అంటే బోరబండ వరకు వచ్చిందని మేము అనుకోవట్లేదు సార్. బోరబండ బస్ స్టాప్ గాని, కబీర్ నగర్ ఏరియా గాని, మోతీనగర్ ఏరియా గాని, ఈ సరెండర్‌లో వస్తే ఖచ్చితంగా మా అమ్మగారు మా ఇంటికి చేరిపోతున్నారు. ఆమె ఖచ్చితంగా ఈ కృష్ణాకాంత్ పార్క్ ఏరియాలో మన విసుగుగూడ గాని, లేకుంటే ఈ ఏరియాలో ఉన్నారని అంటున్నారు. బట్ అది ఎంతవరకు వాస్తవం నేను కూడా నమ్మట్లేకపోతున్నాను సార్. ఎందుకంటే 14 మంది రాత్రి అనక, పగలనక ఒక్క 5 నిమిషాలు కూడా వేస్ట్ చేయకుండా తిరుగుతున్నాము. మా కళ్ళలో ఎందుకు పడట్లేదా అని చెప్పి మేము చాలా బాధపడుతున్నాము. సో, ఇదండి. అంటే ఆ మహిళ తప్పిపోయారు. ఆమెని నిజంగా మతిస్థిమితం సక్రమంగా లేకపోవడం వల్లే గత 4 రోజుల కిందట ఇంటి నుంచి, అందులో స్కూల్ పనిచేస్తున్న చోటు నుంచి వెళ్ళిపోయారంటున్నారు. ఎవరన్నా ఆమె ఆచూకీ తెలిసిన వారు నిజంగా ఈ ఫోటోలో కనిపిస్తున్న విధంగా ఈ కలర్ శారీ కట్టుకొని లేదా ఇలా ఈమె ఎక్కడన్నా కనిపించినచో కిందున్నటువంటి ఫోన్ నంబర్స్ లేదా అడ్రస్‌ని సంప్రదించాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది.